నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ఆషాఢమాసం కడ శుక్రవారం సందర్భంగా స్థానిక శ్రీ అమృతలింగేశ్వర స్వామి ఆలయంలో విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ అమృతలింగేశ్వర స్వామివారికి, శ్రీ పార్వతీదేవి అమ్మవారికి, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి, శ్రీ పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ పార్వతీదేవి మరియు శ్రీ పద్మావతి అమ్మవార్లను పలు రకాల కూరగాయలతో శాకంబరీ అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అలంకారం భక్తులను ఆకట్టుకుని అమ్మవారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ సోముల మల్లేశ్వర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు సాంబ సుబ్బరాయుడు శర్మ, చిన్న శంకరశర్మ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూజారి సుబ్బరాయుడు శర్మ మాట్లాడుతూ, ఆషాఢమాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించటం సంప్రదాయంగా కొనసాగుతుందని తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణంలో వెలిసినటువంటి పాత బస్టాండ్ నుండి వెలిసినటువంటి శ్రీ అమృతలింగేశ్వర స్వామి దేవస్థానం నుండి ఆషాఢమాస చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి బాలా త్రిపుర సుందరి దేవికి శాకంబరి అలంకారంతో విశేషంగా పూజలు జరగడం జరిగినది. అలాగే శ్రీచక్ర యంత్రానికి పాలతో పసుపు కుంకుమతో అభిషేకం జరిగినది. విశేషంగా భక్తులు పాల్గొని కుంకుమార్చన వివిధ పూజలతో విశేషంగా అమ్మవారిని దర్శించుకుని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగినది. ఓం శ్రీమాత్రే నమః. గురువారం నిన్నటి నుంచి అమ్మవారికి విషయంగా భక్తాదులు కాయగూరలు తెచ్చి వాళ్ళ స్వహస్తాలతో పుట్టి అమ్మవారికి ఈరోజు ఉదయం అభిషేకము, అలంకారము విశేషంగా చేయడం జరిగినది. అందులో ఈరోజు ఆషాఢమాస చివరి శుక్రవారం కనుక భక్తులు ఇందులో విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఆళ్లగడ్డ ప్రజలు అందరూ కూడా ఇందులో కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి ఆ అమ్మవారి కృపకు ప్రాప్తులవుతారని కోరుతున్నాను. ఓకే.